ఈ రోజున నీకు ఏ జ్ఞానం ఉంది? టెక్నాలజీ పెరుగుతుంది కదా, ఆ జ్ఞానమా? ఫోన్ ద్వారా వచ్చే జ్ఞానం నువ్వు కలిగి ఉంటున్నావా? లేదంటే పుస్తకాల నవలల ద్వారా పొందుకుంటున్న జ్ఞానాన్ని నువ్వు పొందుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా? అవేవి కూడా నీ జీవితాన్ని ఉద్ధరించలేవు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంత వినాశనమో అంత నష్టమే నువ్వు పొందుకుంటున్నావు. మంచిదే, మొబైల్స్ వాడడం మంచిదే, పుస్తకాలు చదవడం మంచిదే, కానీ ఒక్కసారి ఆలోచించు, అది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేస్తుందా, లేదంటే నిన్ను ఆధ్యాత్మికంగా దినదినము అభివృద్ధి చేస్తుందా? అది తెలుసుకొని నువ్వు వాడుకుంటే నీకెంతో మేలు. హల్లెలూయా. సొలొమోను రాజు కూడా దేవుని జ్ఞానం అడిగి పొందుకున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలముగా ఉంటున్న మనం కూడా పాముల వలె వివేకముగా, పావురముల వలె నిష్కపటముగా జీవించమని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఎవరైనా నిన్ను ఏదైనా మాట అంటున్నారా, ఏదైనా రుజువులు నిన్ను అడుగుతున్నారా, నువ్వు సమాధానం చెప్పడానికి ఎల్లవేళలా నువ్వు సిద్ధంగా ఉండాలి. అబ్బాయి మాకేం తెలియదండి, మా పాటర్ గారికి తెలుసండి, మా చర్చికి వెళ్ళి అడగండి, మాకు అసలు ఏం తెలియదు, మేము అలా వెళ్తామంతే బైబిల్ పట్టుకొని అని అంటున్నావా? దుష్టుడు ఇంకా రెచ్చిపోతాడు. నీకు సమాధానం అడుగు ప్రతి వారికి కూడా ధైర్యముగా, హేతు అడుగు ప్రతి వారికి కూడా ధైర్యంగా సమాధానం చెప్పడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. చెప్పాలంటే మనకేం కావాలి? జ్ఞానము కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. అజ్ఞానులుగా ఉండడం దేవుని చిత్తము కాదు, అవివేకముగా ఉండడం దేవుని చిత్తము కాదు. దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి జీవితాన్ని నడిపించే జ్ఞానమును, నీ కుటుంబాన్ని నడిపించే జ్ఞానమును, ఆధ్యాత్మికంగా ఎదిగే జ్ఞానమును ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా.